చూడండి ఇప్పుడు చూడండి పోటీపోలేలు మళ్ళా ఉన్నదంతా రెడ్డిల దగ్గర పెట్టుకుని వీళ్ళకిద్దరు వీళ్ళకేదో చాక్లెట్ మొత్తం కరిగిపోయిన చాక్లెట్ మాది బీజేపీ అండి బీసీలో అది బీసీ ముఖ్యమంత్రిని ఎత్తన్న పార్టీ మాది తెలంగాణలో 75 సంవత్సరాల భరత్ గారు ఒక్క పార్టీ మేనిఫెస్టోలో బీసీని ముఖ్యమంత్రిని చేస్తామన్న పార్టీ గెలవనప్పుడు బీసీ ముఖ్యమంత్రి ఎందుకు గెలవమండి 36% పరిస్థితి లేనప్పుడు ఇప్పుడు గెలిచే పరిస్థితి అని కాదండి మేము ఆల్రెడీ అప్పటికి 23 స్థానాలలో సెకండ్ ప్లేస్ వచ్చినాం 8 స్థానాలు గెలిచినాం మొన్న బీజేపీలో కూడా మన ఎంపీ ఎలక్షన్ లో 36% ఓట్ షేరింగ్ తీసుకున్నాం 53 స్థానాల్లో ఫస్ట్ ర్యాంక్స్ లో ఉన్నాం దానిలో 8 మందిలో కూడా గెలిచిన వాళ్ళు రెడ్డిసే కదా మళ్ళీ రెడ్డి ఎందుకు మీరు మహేశ్వర్ రెడ్డి ముగ్గురు రెడ్డిలో మిగతా వాళ్ళంతా అదర్ కమ్యూనిటీసే కదా మరి ఒకటి సరే మీరు రెడ్డి చీఫ్ మినిస్టర్ చేస్తా అని చెప్పారు గెలుస్తుంది మేమనలేదు బీసీని అదే బీసీ చీఫ్ మినిస్టర్ చేస్తా అన్నారు అవును కదా మరి కాంగ్రెస్ బీజేపీ లీడర్ చేశారా మా దాంట్లో ఏమైందంటే బీజేపీ లీడర్ రెడ్డియే కేంద్ర మంత్రి రెడ్డియే పార్టీ అధ్యక్షుడు రెడ్డి ఫస్ట్ బీజేపీలో రెడ్డిలు ఎక్కువ మట్టుకు ఓసీలు బీసీలు ఎస్సీలు అని ఉండదండి ఫస్ట్ హిందువులను ఉంటుంది హిందువులు ఎప్పుడైతే అందరూ హిందువులు ముస్లింలు ఎవరు లేరు కదా సీనియారిటీ ఇప్పుడు కిషన్ రెడ్డి లాంటి వాళ్ళైతే 40 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు బండి సంజయ్ నికాసైన బీసీ బిడ్డ ఒక రకంగా ఈ బీజేపీ ఈరోజు ఒక స్థానంలో కెరటంలాగా ఉరికించడానికి కారణమైన వ్యక్తి ముఖ్యంగా మిగతా అందరికి కూడా సముచిత స్థానం ఇచ్చాం పార్లమెంట్ లో గానీ అసెంబ్లీలో గానీ ఇది ఏంటంటే టోటల్ గా భారతీయ జనతా పార్టీ అభివృద్ధి వైపు ఒకవైపు రెండోది ఆత్మగౌరవం వైపు కానీ అంటే బీజేపీ లీడర్ అన్న బీసీలకు ఇస్తే బాగుండదు అక్కడ జరిగింది అదే చెప్తున్నాను లేదా అధ్యక్ష పదవి ఇమీడియట్ గా కిషన్ రెడ్డి బదులు బీసీలకు ఇప్పుడు కిషన్ రెడ్డి గారు ఇప్పుడు అది ఆల్రెడీ నిన్నగాక మొన్న కూడా చెప్పాడు ఏమని ఆల్రెడీ నేను ఉండను టెంపరవరీ తాత్కాలిక పెట్టడమే తాత్కాలిక అధ్యక్షుడిని పెట్టారు అతన్ని కాబట్టి అక్కడ ఉన్న నేషనల్ ప్రెసిడెంట్ కావచ్చు మిగతా రాష్ట్రాలు 30 రాష్ట్రాలల్లో ఇదేదో ఫ్యామిలీ పార్టీ కాదు లేకపోతే 3 రాష్ట్రాలకి పరిమితమైన కాంగ్రెస్ కాదు లేకపోతే ఫామ్ హౌస్ పార్టీ కాదు అంటే తొందరగా నిర్ణయం తీసుకున్నందుకు ఇప్పుడు అనేది సార్ 4 అండి 3 దయ్యాలు కవితక్క చెప్పినట్టు 3 దయ్యాలు ఒక దేవత ఆ 4 ఎవరో ఒకరు అవుతారు మాది అట్లా కాదు కదండి 60 లక్షల మంది కార్యకర్తలు ఎవరు అవుతారు బీసీ మళ్ళా నెక్స్ట్ హిందూ బిడ్డ హామీ ఇస్తారా హిందూ బిడ్డ ఇప్పుడు హిందూ బిడ్డనే ఉన్నాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి హిందూ బిడ్డ ఆయన చెప్పాడు అఖిల భారతీయ విద్యార్థి సెక్యులర్ హిందూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ లో పనిచేసి స్కూల్లో నకలు కొట్టిండని మేము డిబారీ చేసినాము నకలు కొట్టే పార్టీ ఉన్నదని ఎనివో కాంగ్రెస్ పార్టీ అనేది ఒకటే చెప్తున్నామండి మంత్రివర్గ కూర్పు అనేది వాళ్ళ అంతర్గతం కానీ నేనేమంటున్నానంటే మా లాంటి నిజామాబాద్ జిల్లా వెనుకబడ్డ జిల్లా అంటే ముఖ్యంగా అంటే వాళ్ళు ఎవరైనా చేసుకొని పాపం అనకూడదు అంటే నేను వేరే పార్టీ ఉండి అనకూడదు కానీ ఇంకా 75 ఏళ్ళ వృద్ధుని బాధ పెడితే ఏమవుతుందండి సుదర్శన్ రెడ్డిని ఎవరున్నా లేకున్నా 11 సంవత్సరాలు కొట్లాడండి పాపం 300 కింద వచ్చిన వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చిండ్రు ఇది రాజకీయ బేరసారాలు కాదండి రాహుల్ గాంధీ అంటే ఎవరు డబ్బులు ఎక్కువిస్తే ఎవరెక్క సంచులు తీసుకపోతే వాళ్ళకి మంత్రి పదవులు ఇస్తావా పార్టీని నమ్ముకొని అట్లా కాదమ్మా పార్టీని నమ్ముకొని 2014 అధికారం అయింది కాంగ్రెస్ 2023 వరకు ఆ పెద్ద ఆయన ఒక్కడే అందరూ టీఆర్ఎస్ లోకి వెళ్ళిపోతే ఆ వయసులో కూడా పార్టీని భుజాన మోసాడు ఇదా వీళ్ళు పార్టీని మోసే వాళ్ళకి వీళ్ళు సంచులు మోసే వాళ్ళకి మంత్రి పదవులు ఇస్తారు అది ఎప్పుడో అలా కాదండి నేను ఒకటే అమ్మా మీరు గమనించాల్సింది ఏంటంటే 3 నెలల కింద 3 మంత్రి పదవులు ఇస్తావా వాళ్ళ అంతర్గత విషయమే కావచ్చు కానీ మొత్తాన్ని మా జిల్లా అన్యాయమైంది కాబట్టి నా బాధ నేను అది మీరు ఎవరికి ఇచ్చుకుంటారా మీ ఇష్టం ఎస్సీకి ఇచ్చుకుంటారా బీసీకి ఇచ్చుకుంటారా ఇచ్చుకుంటారా అది వేరే విషయం అది ఏది ఇచ్చినా మమ్మల్ని కాపీ కొట్టించారు ఒకే సంతోషం ఈ రోజున రాహుల్ గాంధీకి కాంగ్రెస్ పార్టీకి జ్ఞానోదయం అయింది నరేంద్ర మోడీ గారి అడుగుజాడల్లా నడవాలని దానికి మేము వేరే హ్యాపీ ఒక ఫ్రాంక్ గా చెప్పాలి క్వశ్చన్ చెప్తాను నేను అన్ని ఫ్రాంక్ గానే చెప్తాను ఒక రెడ్డిగా చెప్పండి చెప్తాను రెడ్లు అయితే చాలా సోషల్ మీడియాలో దానిలో బాగా ఈ మా పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే రెడ్డి పార్టీ మన ఎమ్మెల్సీలో ఇవ్వలేదు ఇక్కడ మన మంత్రివర్గంలో ఇవ్వలేదు అని బాగా చర్చ జరుగుతుంది ఏంది అంటే జరుగుతున్న ఇన్నర్ చర్చ ఏంది మీరు కూడా రెడ్డి కాబట్టి అడుగుతున్నారు నేనైతే ఒకటే కోరుకుంటున్నా అండి ఇంకా 30 ఏళ్ల దాకా రెడ్డి ముఖ్యమంత్రి కావద్దని కోరుకుంటున్నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఎందుకంటే బాగా చాలా మంది అయినా రెడ్డిలం ఇంకా చాలు కొన్ని ఒక 30 ఏళ్ళ గ్యాప్ ఇచ్చేస్తే వాళ్ళు చేసుకుంటారు బీసీలెస్లు నేను ఆల్రెడీ నాకు బీఫామ్ ఇచ్చిన రోజే అక్కడ అంబేద్కర్ గారి మీద నేను స్పీచ్ ఇచ్చేసాను ఒక పైడి రాకేష్ రెడ్డి అని నేను బీసీ ముఖ్యమంత్రి కింద పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను చాలా నీకెందుకు ఒక 20 ఏళ్ళకి ఇచ్చేద్దాం కొంపలు ముడి పెడితే ఏమున్నది ఏమైతుంది ఇప్పుడు మాకు ప్రధానమంత్రి గారికి 11 సంవత్సరాలు ఇవ్వలేదట బీసీ బిడ్డకు అట్లనే బీసీ బిడ్డకి ఇద్దాం ఎస్సీ బిడ్డకి ఇద్దాము నేను బహిరంగంగా చెప్తున్నా ఈ అంటే ఇది నా వ్యక్తిగతం మళ్ళీ మీరు పార్టీ కంటగట్టి దాని కంటగట్టి వ్యక్తిగతంగా చెప్తున్నాను ఇంకా 20 నుంచి 30 సంవత్సరాల వరకు మా రెడ్డిలకు ఇవ్వకండి ఎల్మ దొరలకు ఇవ్వకండి
కమ్మ చౌదరులకు ఇవ్వకండి. కమ్మ చౌదరులు, ఎల్మ దొరలు, రెడ్డిలు మస్తు అనుభవించారు. సాలు పదవులు మేమేదనుంటే ఈ బీసీల కింద ఎస్సీల కింద పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం మేము. ఓకే, మీ వ్యక్తిగతం చెప్పారు, బట్ జరుగుతున్న చర్చ ఏంది? చర్చలు అనేది ఒకటి. ఊర్లలో ఉన్న రెడ్లంతా కూర్చొని తిడుతున్నారట కదా, ఏంది కాంగ్రెస్ 42% ఇదేంది? ఒకటండి, మారుతున్న సమాజంతో మారుతున్న కాలంతో మనుషులు మారాలి. భరత్ చైతన్యపరచాలి. మనం కూడా రెడ్డిలను చైతన్యపరచాలి, వెల్మదొరలను చైతన్యపరచాలి. మనం ఇది వాళ్ళు ఏదైతే కోల్పోయిన దాన్ని తిరిగి పొందడంలో తప్పు లేదు. అది మేమైతే భారతీయ జనతా పార్టీ కూడా సముచితంగా ఉంది, సానుకూలంగా ఉంది. 99% నాకు తెలిసి కూడా వచ్చే మా బీజేపీ ప్రభుత్వంలో బీసీ బిడ్డనే ముఖ్యమంత్రి ఉంటాడు. మళ్ళా మొన్న హామీ ఇచ్చినట్టే మళ్ళీ కూడా ఇస్తారు. 99%. ఇప్పుడు అధ్యక్షుడు బీసీ అవుతారా? ఫస్ట్ పార్టీ అధ్యక్షుడు. యుద్ధాలు ఎవరైనా చేయొచ్చండి. రాజాసనం మీద, సింహాసనం మీద బీసీ బిడ్డను కూర్చొని పెడతాం. యుద్ధం ఏమవుతుంది? ఎవరు చేస్తే ఏమవుతుంది? గెలిచిన తర్వాత బీసీ బిడ్డను పెడతాం. రాకేష్ రెడ్డి అడుగుతున్నట్ట కదా బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్, అందుకనే లేదు నేను ఆల్రెడీ పార్టీ అధ్యక్ష పదవి బీసీలను కమిట్ అవ్వాలి. నేను చాలా మంది ఖండించాను. నన్ను అడిగింది నిజం, పార్టీ అడిగింది నిజం. ఇప్పుడు కాదు, 8 నెలల కింద అడిగారు ఏమైనా చేస్తారా రాహుల్జీ రెడ్డి జాబ్ కుర్చీ రాయాయిక. నేనన్నాను, నేను కొత్తగా రాజకీయాలకు వచ్చాను, కొత్తగా ఎమ్మెల్యే అయిన కొత్తగా నేను రాజకీయాలు నేర్చుకోవాలనుకుంటున్నాను. తెలంగాణ వ్యాప్తంగా తిరిగి ప్రజల సమస్యలు కావచ్చు, ఏదైతే రూరల్ తెలంగాణ మీద నాకు బాగా ఒక రకమైన ఆలోచన ఉంది. అర్బన్ తెలంగాణ, బతకనేర్చిన తెలంగాణ, తడబడుతున్న తెలంగాణ ఔటర్ రింగ్ రోడ్ బయట ఉంది, బతకనేర్చిన తెలంగాణ ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉంది. కాబట్టి నాకు ఒక అవగాహన ఉంది, ఒక ఆలోచన ఉంది సమాజం మీద. మొత్తానికి తెలంగాణ వ్యాప్తంగా తిరిగి నా జాతిని చైతన్యపరిచి పేద ప్రజల పట్ల ప్రతిపక్ష పాత్ర పోషించి రాజకీయాలు ముందుకోవాలని తప్ప ఇట్లాంటి పదవుల మీద మాత్రం ఆశ లేదు. సో